ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది నాయకులు ఎన్నో రకాల కుట్రలు పన్నిరు మా మీద, ఎన్నో రకాల కుట్రలు, ఎన్నో రకాల వ్యవహారాలు చేసిరు మా పైన. ఒక్కొక్క నైటు నిద్ర లేనటువంటి పరిస్థితిలో కూడా మేము ఈ వ్యవస్థను నిర్మించాలనుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఆటానకు పావుల కమ్ముడు పోయినటువంటి బ్యాచీలు వాళ్ళందరినీ క్లీన్ చేసిన తర్వాత ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని మళ్ళీ క్లీన్ చేసి మీ ముందుకు తీసుకొచ్చినాం. మీ అందరికీ తెలుసు, ఎవడెటు పోయిండో అర్థం కాదుగా, కానీ 7200 మూమెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు తీన్మార్ మల్లన్న మీద అనేకమైనటువంటి ఆరోపణలు మాత్రమే. ఇప్పటి వరకు ఒకటి నిరూపించింది ఒక్కటి చూపెట్టరు చూద్దాం, ఒక్కటన్నా చూపెట్టరు చూద్దాం. నేను 1,00,000 నిరూపించిన, అది తీన్మార్ మల్లన్న కమిట్మెంట్. నాకు తెలుసు ప్రజలారా, నేను ఈ ప్రజల కోసం మళ్ళీ పుట్టే అవకాశం లేదు. ఈ జన్మలోనే ఏదైనా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మనం పుడితే తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, మనం చనిపోయిన తర్వాత మనం చేసినటువంటి మంచి పనుల ద్వారా ప్రజలు కూడా అంత సంతోషపడేటువంటి రోజు వచ్చినప్పుడే ఈ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. చాలాసార్లు అందరికి ఉన్నట్టే నాకు కూడా ఫ్యామిలీ ఉంది. చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతూ, ఎందుకు ఈ వ్యవస్థ, ఎందుకు కొట్లాట, ఎందుకు ఇదంతా, తినడానికి అన్నం ఉంది కదా అనేటువంటి పరిస్థితులు ఉండే. కానీ నేను చెప్పిన, ఒక మాట చెప్పిన, మళ్ళీ పుట్టము, మీరు కూడా పుట్టరు అనే మాట చెప్పి నా కుటుంబాన్ని ముందొప్పించి ఆ తర్వాత నేను ఈ కార్యక్షేత్రంలోకి దిగిన. నాకు తెలుసు పోయే రోజే, మీరు చూడండి 2019లోనే నేను చెప్పిన, ఏదో ఒక రోజు నా పక్కనే ఉన్నటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం కొంటది, నా పైన దాడులు చేపిస్తుంది, నా పైన కేసులు పెడుతుంది, నన్ను నడి రోడ్డు మీద కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని 2019లో చెప్పిన వీడియో ఉంటుంది, మీరు చూడండి. అవన్నిటికీ తెగించే ఇక్కడి వరకు వచ్చినాం. ఆ రోజు వస్తుందన్న విషయం తెలుసు, ఇంకా రాబోయే రోజులు ఎట్లుంటాయి అన్న విషయం కూడా మాకు తెలుసు. కానీ ఎవరో ఏదో చేస్తారని వాళ్ళ గురించి ఆలోచించో, వాళ్ళ గురించి ఏదో ప్రాయశ్చిత పడేటువంటి పరిస్థితిలో లేవు. ప్రతిరోజు మేము చేయాల్సినటువంటి పని మీద, మేము చేరాల్సినటువంటి లక్ష్యం మీదనే దృష్టి పెడతాం. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి కార్యకర్తలారా, 7200 మూమెంట్ కనుక ఈ రాష్ట్రంలో పక్కడబందీ వ్యవహారాన్ని నిర్మించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు పుట్టగతులు ఉన్నాయి. మీరు రాసి పెట్టుకోరు, ఇవన్నీ చెప్తా ఉన్నా. పుట్టగతులు కూడా ఉన్నాయి. ప్రజలే కేంద్రంగా పరిపాలన సాగుతుంది. రేపొద్దున 7200 మూమెంట్ అంటే కేవలం ప్రజలను మభ్యపెట్టేది కాదు. ఫలానా గట్కేసర్ ఊర్లో ఉన్నటువంటి 10,000 మంది జనాభా ఎంత పన్నులు కట్టిరు, ఈ గట్కేసరికి ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేది ప్రతి ఏడాది ఆ గ్రామ పంచాయతీ దగ్గర మీకు డిస్ప్లే అయ్యేటువంటి వ్యవస్థను తీసుకొస్తుంది. ప్రజలకు జవాబుదారీ వ్యవస్థను తీసుకొస్తుంది 7200. ఇక వైద్యం గురించి, కరోనా కష్టకాలంలో మీ అందరికీ తెలుసు, మీ గ్రామాలలో కనీసం కరోనాతో చనిపోయిన వాళ్ళు ఒక్కరని ఉండి ఉంటారు. కరోనాతో చనిపోయిన వాళ్ళు ఎందుకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏంది, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంది అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మనకు ఏ ఆశలతో వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? హాస్పిటల్స్ పెంచుతాం, 4 డాక్టర్లు ఉండే విధంగా మండల వ్యవస్థలో, మండల స్థాయిలో ఈ వ్యవస్థలు నిర్మిస్తామని చెప్పారు. కానీ జరిగింది ఏంది? అది జరగలే. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ డబుల్ అయింది, పల్లా రాజేశ్వర్ రెడ్డి మెడికల్ కాలేజ్ వచ్చింది, మమతా కాలేజ్ వాళ్ళకు మల్లొక మెడికల్ కాలేజ్ వచ్చింది తప్ప మన వాళ్ళకి ఏమీ రాలేదు. కాబట్టి ఈ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే దందాలు చేస్తూ ఉన్నాయో, ప్రైవేటు హాస్పిటల్స్ ఏవైతే దందాలు చేస్తూ ఉన్నాయో, ఈ దందాలు బంద్ అవుతాయి. ఈ దందాలు బంద్ అవుతాయి. ప్రతిదీ ప్రజల పాలన కిందికి వస్తాయి. వీళ్ళు ఎన్ని హాస్పిటల్ కట్టుకొని ఇప్పుడు ఎంత కునుకుతా ఉన్నా 7200 మూమెంట్లో ప్రతి పేదవాడికి అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి వైద్యాన్ని అందించే బాధ్యత 7200 మూమెంట్ తీసుకుంటుంది. ఆ విధంగా
ఒక కార్యాచరణ నిర్మిస్తూ ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్ ఇవి రెండు కనిపించొద్దు. భవిష్యత్తు ఇవి రెండు కనిపించొద్దు. ఆ దిశగా కార్యాచరణ మా దగ్గర ఉంది. ఇక్కడ మీరు ఒకసారి చూడండి ప్రజలారా, మనకు కష్టం వచ్చినప్పుడు జరిగిన పరిస్థితి ఏంది? కేసీఆర్కు కన్ను బాగలేకపోతే ఢిల్లీ ఎయిమ్స్ దాకా పోయి చేయించుకోవాల్సిన పరిస్థితి. మరి మన అమ్మా నాన్న ఢిల్లీ ఎయిమ్స్కు పోయి చేయించుకుంటారా? కన్ను బాగలేకపోయినా, పన్ను బాగలేకపోయినా. మన వైద్యాన్ని ఈ ముఖ్యమంత్రి నమ్మనప్పుడు మనం ఎట్లా నమ్ముతాం? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకోసమే మన వైద్యంలో కూడా మార్పు రావాలి, మన విధానంలో కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో అటు విద్య, ఇటు వైద్యం, ఈ రెండు అంశాలను తీసుకున్నాం. వీటికి సంబంధించి మీకు భవిష్యత్తులో పూర్తి కార్యాచరణ మీ ముందుకు తీసుకొస్తాం. మీకు సూచాయగా చెప్తా ఉన్నాం ఏ అంశాలనేది. ఇక మూడో అంశం సత్వర న్యాయం. సత్వర న్యాయం జరగాల. కానీ ఈ దేశంలో పేదవాడికి న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం డబ్బులున్న వాడికి మాత్రమే న్యాయం దొరుకుతా ఉంది. పేదవాడు ఏదో కింది కోర్టు కాడ కొట్లాడతాడు, హైకోర్టుకు పోవాలంటే అధిక ఫీజులు ఉంటాయి, అక్కడ పోయి తన వాదన వినిపించే పరిస్థితి లేదు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతూ ఉన్నది జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా. ఇవాళ పాపం ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఆయన సామాజిక న్యాయం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నాడు. కానీ తెలంగాణ హైకోర్టే తీసుకోండి ప్రజలారా, 14 మంది జడ్జీలను అడ్వకేట్స్ ద్వారా వాళ్ళకున్న అనుభవం ద్వారా రిక్రూట్ చేసుకుంటే 3 రెడ్లు, 2 వెలమలు, 3 చౌదరీలు, 2 బ్రాహ్మణులు, 1 నాయి బ్రాహ్మణ, 1 గౌడ, 1 యాదవ, 1 చారి. ఇక ప్రమోషన్ల ద్వారా వచ్చేటువంటి జడ్జిలు వాళ్ళు కూడా మొత్తం 15 మంది ఉంటే 10 మంది కేవలం చాలా తక్కువ జనాభా ఉండేటువంటి కులాలకు దక్కినాయి. 1 ఎస్సీ జడ్జి, 1 ఎస్టీ జడ్జి, 1 బీసీ జడ్జి, 1 ముస్లిం జడ్జి. ఇది ఇక్కడ ఓ బీసీ వాడో, ఓ ఎస్టీ వాడో, ఓ ఎస్సీ వాడో తన వాదన వినిపించుకోవడానికి పర్మిషన్ పోతే పోలీసు ఆయన ఇవ్వకపోతే కనీసం ఆ జడ్జి అన్న కనికరించేటువంటి పరిస్థితి ఉండాలి కదా. న్యాయం ఎక్కడ లేదు. సమాజానికి ఏదైతే సమాన న్యాయం ఏదైతే ఉందో అది దక్కడం లేదనేదే ఆవేదన కలుగుతూ ఉంది. సత్వర న్యాయం జరగాలి. న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. చీఫ్ జస్టిస్ గారు మాట్లాడినరు, ఎంఆర్ఓలు సరిగా పనిచేస్తే ఈ వ్యవస్థ ఇట్లా ఉండదని చెప్పారు. 100% కరెక్ట్. అది ఈ వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగిని కరప్షన్ లేనటువంటి వ్యవస్థలోకి మారిస్తే సత్వర న్యాయం జరుగుతుంది. పోలీసులను నియమించే అధికారం ఎమ్మెల్యేలకు, ఎంఆర్ఓలను నియమించే అధికారం, పోస్టింగ్లు ఇచ్చే అధికారం ఎంపీలకు, ఎమ్మెల్యేలకు లేనప్పుడే ఇది సాధ్యమవుతుంది. వాళ్ళని ఇండిపెండెంట్గా పనిచేయించేటువంటి వ్యవస్థని నిర్మించాలి. అందుకోసమే ఈ 7200 మూమెంట్లో ఈ కీలక అంశాలు తీసుకున్నాం. అసలు ఈ 7200 అంటే ఏంటి? 7200 అంటే 7200. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దొంగల ముఠా సంఖ్య ఇది 7200. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదను కొల్లగొడుతున్న ముఠా సంఖ్య, ముఠా సభ్యుల సంఖ్య 7200. ఈ 7200 ముఠా సంఖ్య ఏదైతే ఉందో ఈ 7200ని 0కు తీసుకురావడమే 7200. ఈ ముఠాల సంపదంతా ప్రజల దగ్గరికి తీసుకురావాలి. ఈ ముఠా దోషిన దోపిడంతా ప్రజల దగ్గరికి తీసుకురావడం కోసమే 7200 అని చెప్పి చెప్తా ఉన్నాం. 7200 జలగలు తెలంగాణ రక్తాన్ని తాగుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆ రక్తాన్ని పీల్చేటువంటి జలగల భరతం పట్టడమే 7200. ఎవరు వాళ్ళు? మొత్తం చిట్టా ఉంది. ఏ ఊర్లో ఏ నాయకుడు ఎవరి భూమిని దొంగతనంగా కబ్జా పెట్టిండో, ఏ ఊర్లో ఏ నిధులను పక్కదారి పట్టించిండో సంపూర్ణమైనటువంటి మెటీరియల్ ఇప్పటి వరకు జమ చేసి పెట్టింది 7200.
మీరు ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు ఎక్కడ మోసం చేసిండో మేము చెప్తాం. ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చినటువంటి పని అదే. ఈ 7,200 మంది ఎవరైతే జలగల్ల అక్రమంగా పేదవాడి మీద వాడి దోచుక తింటుండో వాళ్ళ భరతం పట్టడం కోసమే 7200 పెట్టినాం. ఇంకొక గమ్మతి విషయం ఏంటంటే 7,200 మంది జలగలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలమోళ్ళ ఇండ్ల సంఖ్య 7,200. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలమోళ్ళ ఇండ్ల సంఖ్య 7,200. ప్రతి 1,514 ఇండ్లకు ఒక దొర తయారైండు. ప్రతి 1,514 ఇండ్లకు ఒక దొర తయారైండు. వాళ్ళ ఆధిపత్యంలోకి ఇలా తెలంగాణ రాష్ట్రం జారిపోయింది. వాళ్ళ నుంచి విముక్తి చేయాల్సినటువంటి అవసరం. ఈ రకంగా 7200 మూవ్మెంట్కి సంబంధించినటువంటి అంశాన్ని నేను చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్నా. ఈ 7,200ని సున్నాకు తీసుకొచ్చి అసలైన తెలంగాణ ఎలా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపెట్టి చచ్చిపోవాలన్నదే తీన్మార్ మల్లన్న ఆశయం అనేది మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇంకొక మాట చెప్తా ఉన్నా సోదరులారా, ఇవన్నీ చేయాలంటే ఒక నాయకుడు నీతి నిబద్ధత నిజాయితీతో కలిసి ఉండాలి. నేను కీలకమైనటువంటి ప్రకటన చేస్తా అని చెప్పిన కదా, ఇది అదే. తీన్మార్ మల్లన్న మరో వారం 10 రోజుల్లో 7200 మూవ్మెంట్ ద్వారా ప్రజల్లోకి పోబోతా ఉన్నాం కదా. నేను పోయే నాటికి, నేను పబ్లిక్లో అడుగుపెట్టే నాటికి నా పేరు మీద, నా భార్య పేరు మీద, నా పిల్లల పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయి అన్ని ప్రభుత్వానికి రాసిచ్చి ప్రజల్లోకి పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వానికి రాసిచ్చి, ప్రభుత్వానికి నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినాయి కానీ ఏమిచ్చినా మేము బ్రతకడానికి ఒక ఇల్లు, ఆ ఇల్లులో బతికేన్ని రోజులు బ్రతికి దాన్ని కూడా ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి రాసిచ్చి ప్రజల్లోకి వస్తా ఉన్నాం. ఇది క్లీన్ పాలిటిక్స్. తీన్మార్ మల్లన్న చనిపోయేటప్పుడు కూడా ఇదే ఆస్తులతో చనిపోవాలి తప్ప ఇంకొక రూపాయి కూడా అదనంగా ఎక్కడ కూడబెట్టడానికి వీల్లేదని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా, ఇది మేము చేయబోతున్నటువంటి కార్యక్రమం, ఇది మేము చేయబోతున్నటువంటి పని. ఇది ఏ రాజకీయ నాయకుడు చేస్తాడో దమ్మున్న రాజకీయ నాయకుడు రండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు రాసిచ్చి ప్రజల దగ్గరికి పోదాం రండి. ప్రజల్లో ఏ ఒక్క రూపాయి కూడా, ఏ ఒక్క అనా పైస లేకుండా ప్రజల దగ్గర బ్రతుకుదాం, ప్రజల కోసమే బతుకుదాం అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొస్తా ఉన్నాం సోదరులారా. ఒక్క అనా పైస కూడా తీన్మార్ మల్లన్న వెంట రావద్దు. ఇవన్నీ ప్రభుత్వానికి రాసి ఇచ్చి ప్రజల దగ్గరికి పోబోతా ఉంది 7200 మూవ్మెంట్. నేను అలాగే బతకాలనుకుంటున్నా, అలాగే చనిపోవాలనుకుంటున్నా సోదరులారా. ఎందుకంటే నాకంటూ ఏ స్వార్థం ఉన్నా అది ఉద్యమానికి దెబ్బతీస్తుంది, అది మీ భావితరాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి మీలో ఒక నాయకుడిగా ఉన్నందుకు నేను ఈ త్యాగాలకు సిద్ధపడి మీ దగ్గరికి వస్తా ఉన్నా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇప్పటిదాకా తీన్మార్ మల్లన్న ప్రశ్నించిండు, తీన్మార్ మల్లన్న చెప్తూ వచ్చిండు. తీన్మార్ మల్లన్న వీళ్ళని అడిగిండు, వాళ్ళని అడిగిండు, ఏం చేయగలిగారు తీన్మార్ మల్లన్న అన్నారు. కేవలం క్యూ న్యూస్ అనే ఛానల్ పెట్టి 1,00,000 మంది గొంతులను తయారు చేసిన తీన్మార్ మల్లన్న మీ అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా ప్రశ్నించే తత్వాన్ని నేర్పినోడు తీన్మార్ మల్లన్న అని తెలుసు. ఇవాళ కనుక మెయిన్ స్ట్రీమ్ మీడియాను నమ్ముకుంటే, ఇవాళ వార్తా పత్రికలను నమ్ముకుంటే అసలు కనీసం తెలంగాణలో జరుగుతున్న ఏ మోసమైన రోడ్డు మీదకి వచ్చేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ప్రజలకు తెలిసేదా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇవాళ వాళ్ళు చెప్పిందే రాత అవుతుండే, వాళ్ళు చెప్పిందే వార్త అవుతుండే. కానీ క్యూ న్యూస్ ద్వారా ఎన్నో అవాంతరాలు వచ్చినాయి. క్యూ న్యూస్ను మూయడానికి 4 సార్లు క్యూ న్యూస్ పైన దాడులు జరిగితే కూడా ఎక్కడ జడవకుండా, ఎక్కడ తడవకుండా క్యూ న్యూస్ నిలబెట్టుకుంటూ వచ్చినాం. ప్రజల గొంతు, అది ప్రజల కోసం బ్రతికేటువంటి గొంతు అనేటువంటి విధంగా తీసుకొచ్చినాం. క్యూ న్యూస్ని ఎదుర్కోలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం దొంగ యూట్యూబ్ ఛానళ్ళను గుర్తించి కొనేసి వాటి ద్వారా దాడులు చేయించేటువంటి కార్యక్రమం చేస్తుంది. మీ అందరికి తెలుసు అవన్నీ ఏంటియో, నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఒక అబద్ధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తే దాని వ్యాలిడిటీ వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మీరు గుర్తుపెట్టుకోరి. ఒక నిజం నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా అది నీ ఎంట తిరుగుతూనే ఉంటుంది. ఆ నిజమే క్యూ న్యూస్ చేస్తుంది. ఆ నిజమే తీన్మార్ మల్లన్న సారథ్యంలో 7200 రూపంలో నడుస్తుంది. ఈ రాష్ట్రంలో
ఏ ఒక్క ఎంపీటీసీయో, ఏ ఒక్క సర్పంచో, ఏ ఒక్క ఎమ్మెల్యేనో, జెడ్పీటీసో, ఏ ఒక్క నాయకుడైనా ఆస్తులు ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉందా? ఆస్తులు రాజ్యానికి రాసిచ్చినోడు. మేం చేస్తా ఉన్నాం ఆ పని. ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులారా, మీకు ఆ దమ్ముందా అని నేను అడుగుతా ఉన్నా. మీరు రండి. మీరు రాజకీయాల్లోకి వచ్చేది సంపాదించుకోవడానికి వస్తారు, దోపిడీ చేయడానికి వస్తారు. మేము త్యాగం చేయడానికి వస్తా ఉన్నాం. ప్రజల్లో సమానత్వం తీసుకురావడానికి వస్తా ఉన్నాం. మేము మనుషులను కులాలుగానో మతాలుగానో విడగొట్టి చేసే ప్రయత్నం కాదు ఇది. చదువుకోవడానికి ఒక సమానమైనటువంటి అవకాశాన్ని అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అందించేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈ 7200. ఈ మూమెంట్ని ఏ రాజకీయ పార్టీ అయినా కాదనే పరిస్థితి ఉంటుందా? కాదనే పరిస్థితి ఉంటుందా? మొత్తం ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఫస్ట్ అద్దం ముంగడ నిలబడి 7200 ఏం ప్రకటించింది, మేమేం చేస్తున్నామని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని వచ్చి ప్రజల్ని ఓట్లు అడగాలి. ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే నిబద్ధత కావాలి. అది రాజకీయ నాయకుల దగ్గర లేదు. కాబట్టి ఖచ్చితంగా 7200 అనేది నాన్ పొలిటికల్ మూవ్మెంట్ తర్వాత పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. అది 100% పాలిటిక్స్ వైపు కూడా వస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అది జరిగి తీరుతుంది. ఎక్కువ రోజులు కూడా ఏం లేదు. మేమేం చేసినాం తీన్మార్ మల్లన్న అంటే, సోదరులారా, మీ అందరి ప్రయత్నంతో 176 గుండెలకు ఆపరేషన్ చేయించింది ఈ తీన్మార్ మల్లన్న టీం. 176 గుండెలకు ఆపరేషన్ చేయించింది. ఇప్పటికీ ఎంతో మంది పేదలను హక్కున చేర్చుకొని వాళ్ళ కన్నీళ్లు తుడిచింది తీన్మార్ మల్లన్న టీం. మనని అనేవాడు ఎవడైనా ఒక్కటి ఏదన్నా చూపెట్టరు చూద్దాం మీరు చేసిన కార్యక్రమం. ఒక్కటి ఏది ఉండదు. ఇక్కడ పనిచేసేటువంటి తీన్మార్ మల్లన్న టీంలో పనిచేసేటువంటి ప్రతి బిడ్డ అదే నిబద్ధతతో పనిచేస్తాడు. ప్రతి కార్యకర్త అంతే నిబద్ధతతో పనిచేస్తాడు. కాబట్టి ఇవాళ మనం ఇంత అణిచివేతకు గురైనా కూడా మళ్ళీ కలుసుకోగలిగినాం, మళ్ళీ ఒక తానికి కూడగలుగుతున్నాం, మళ్ళీ ఉద్యమాన్ని ప్రారంభించగలుగుతా ఉన్నాం. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి సోదరులారా, తెలంగాణ రాజకీయాలు 7200 ముందు, 7200 తర్వాత అనే పరిస్థితిని నేను తీసుకొస్తా. పరడు మైదాన్లో కరెక్ట్ గా 1.5 ఇయర్ తర్వాత పరడు మైదాన్లో 10 లక్షల మందిని తీసుకొచ్చి అత్యంత గొప్పగా సభ ఏర్పాటు చేసి ఈ ప్రజలకు ఏం కావాలో అక్కడ వివరించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది రాసి పెట్టుకోండి, మీరు గర్వంగా చెప్పుకోండి. మేము ప్రజల కోసం త్యాగం చేసి ఒక నాయకత్వాన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రజల కోసం ప్రజాసేవ చేస్తా అంటాడు ఒకడు. ఎమ్మెల్యేలకు జీతాలు అవసరమా? ఎంపీలకు జీతాలు అవసరమా? సెక్రటేరియట్ కాడ ఒక క్యాంటీన్ పెట్టి దాంట్లో తినాలి కదా వీళ్ళంతా, ఎమ్మెల్యేలంతా. 5 రూపాయల పువ్వ మనం ఎందుకు తినాలి? 5 రూపాయల పువ్వ కూడా ఎమ్మెల్యే తినాలి. వారికి జీతం ఉండొద్దు, బాధ్యం ఉండొద్దు, ఏముండదు. ఇటువంటి వ్యవస్థను తీసుకురావాలని చెప్పి నేను అద్భుతమైనటువంటి ఒక ఆలోచనతోటి ముందుకొచ్చిన సోదరులారా, దాన్ని మీ అందరూ 7200 మూవ్మెంట్ ను ఆమోదిస్తే దయచేసి చప్పట్ల ద్వారా మీ హర్షాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నేను చేయబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 7200 ఏందో అని చెప్పి మీకు చెప్పలేదు. ఇవాళ చెప్పడం జరిగింది. నేను క్లీన్గా పాలిటిక్స్ చేద్దాం అనుకుంటున్నా, క్లీన్గా ప్రజల దగ్గరికి పోదాం అనుకుంటున్నా, క్లీన్గా ప్రజలకు ఏది కావాలో చేద్దాం అనుకుంటున్నా. 7200 యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ అయితే కరెక్ట్గా 2030 కల్లా ఈ రాష్ట్రంలో అసలు కరువే ఉండదు, అసలు ఏ ఇబ్బంది లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కేసీఆర్ చెప్పిన డల్లాస్ అప్పుడు తయారైతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్తా ఉన్నారు ఏమని, ఇలా టీఆర్ఎస్ పార్టీకి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు నేను చెప్తున్నాను. 1000 కోట్ల ఆస్తులు నువ్వు సంపాదించుకున్నావు, ఉన్న ఆస్తులను త్యాగం చేసి మేము వస్తా ఉన్నాం. ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి ఒరిజినల్ పని. ఇంకో మాట చెప్తున్న సోదరులారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో కరప్షన్, తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ, తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు, తెలంగాణ రాష్ట్రంలో గూండాగిరి,
వీటన్నిటిని పాతరబెట్టి జనానికి పోలీసోడు సలాం కొట్టేటువంటి రోజును తీసుకురాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. దయచేసి సహకరించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తాత్కాలికంగా చాలా హడిల్స్ వస్తాయి, మాకు ఇంకా వస్తాయి. నేను పోతున్న క్రమంలో ఇంకా చాలా జరుగుతాయి సోదరులారా, మీరు చూస్తూ ఉండండి. కానీ ప్రతి అవకాశాన్ని ఎట్లా మలసాలో అట్లా మలిసి చూపెడతాం. సోదరి మనులారా, ఇదే కాదు, ఈ వ్యవస్థ నడపడం కోసం, ఈ వ్యవస్థ నిర్మించడం కోసం పెద్దలు వెంకయ్య సార్ గారు చాలా రోజుల నుంచి మీకెవ్వరికీ పరిచయం లేదు, కానీ మేము అనేక దఫాలుగా ఏం చేయాలని చర్చలు పెట్టుకొని ఆ విధంగా చేసినాం. ఇవాళ తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీలో సగర్వంగా చెప్తా ఉన్నాం, రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు చెప్తా ఉన్నాం, తీన్మార్ మల్లన్న టీంలో 7200 మూమెంట్కు గౌరవాధ్యక్షులుగా వెంకయ్య సార్ను ప్రకటిస్తా ఉన్నాం. గౌరవాధ్యక్షులుగా వెంకయ్య సార్ ఉండబోతా ఉన్నాం. ఇక నుంచి ఈ రోజు నుంచి మల్లన్న భారతీయ జనతా పార్టీలో చేరితే దాని సంగతి ఏంది? అంతే కదా. భారతీయ జనతా పార్టీ కంటే 1,00,000 రెట్లు గొప్పది 7200. మీరు గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ ఆఫీసులోకి తీన్మార్ మల్లన్న పోడు, ఇక అది చరిత్ర, అంతే. గుర్తుపెట్టుకోండి. 100కు 100% 7200 మూమెంట్ చేసి తీర్థం. ఈ రాష్ట్రంలో 7200 మూమెంట్ నడుస్తుంది. ఏం చేద్దాం? 7200 మూమెంట్లో కులాలు ఉండవు, మతాలు ఉండవు, మనుషులు మాత్రమే ఉంటారు. మనుషులందరినీ సమానంగా చేయమని చెప్పిందే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట. ఆ సమానత్వాన్ని సాధించి చూపెడతాం. ఇక చాలా విషయాలు ఇంకా ముందు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సోదరులారా, మీరు చాలా ప్రాంతాల నుంచి వచ్చిండ్రు, ముఖ్య కార్యకర్తలంతా రావడం జరిగింది. ఈ ముఖ్య కార్యకర్తలు గతంలో కొంతమంది అమ్ముడు పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ ఫిల్టర్ చేయడమే ఇప్పటిదాకా జరిగినటువంటి పని. వాళ్ళందరినీ తీసి పక్కకు పెట్టిన తర్వాతనే ఒరిజినల్ మల్లన్న టీము, ఒరిజినల్ 7200 టీంని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సోదరులారా, ఏదేమైనప్పటికీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోరు, మనల్ని తిట్టేవానికి కూడా మనం మేలే చేయాలి, మనల్ని కొట్టేవానికి కూడా మనం మంచి కోరుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితిలో కక్ష సాధింపు చర్యలకు దిగలు 7200. అది కేసీఆర్ కూడా మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకునేదే. కేసీఆర్ కూడా మన పిల్లలతో సమానమైనటువంటి వాళ్ళ పిల్లలకు కూడా విద్యను అందించేటువంటి ప్రయత్నమే మనం చేయబోతున్నటువంటి మూమెంట్. ఇది చాలా మందికి ఈ రాష్ట్రంలో నాకు తెలుసు. ఆస్తులు ప్రకటించలేంది ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా తన ఆస్తుల్ని ప్రపంచానికి, ప్రభుత్వానికి సరెండర్ చేసి పాలిటిక్స్ లోకి వచ్చిన నాయకుడు ఉన్నాడా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? 7200 వస్తుంది. అందుకోసమే చెప్తా ఉన్నా సోదరులారా, నాకు తెలుసు నా పరిస్థితి ఏమైతుందో తెలుసు. అయినా కూడా నేను ఎక్కడ భయపడను, ఎక్కడ జడవను, ఏ దానికైనా సిద్ధం. నా దగ్గర ఉండేటువంటి ప్రతి పైసా, ప్రతి రూపాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.